ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూలై నెల 21వ తారీఖు లగాయతు జూలై 27వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహస్థితిని గమనిద్దాం. ఈ వారంలో గురు కుజులు వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉండగా, కర్కాటక రాశి యందు రవి శుక్రులు, అలాగే సింహరాశి యందు బుధగ్రహము, కన్యారాశి యందు కేతువు, కర్కాటకమందు రవి శుక్రులు, కుంభమందు వక్రించినటువంటి శనేశ్వరుడు, మీనరాశి యందు రాహువు, అలాగే చంద్రుడు ఈ వారంలో మకర, కుంభ, మీన రాశుల యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి 2వ స్థానమందు గురుగ్రహం యోగిస్తూ ఉండడం, లాభస్థానమందు శనేశ్వరుడు, చతుర్థ స్థానమందు శుక్రగ్రహము, పంచమ భావమందు బుధుడు, అలాగే చంద్రుడు, మొత్తం 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఈ రాశి వారికి ఉండడం వల్ల ఈ వారంలో చాలా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి 2, 11 స్థానాల్లో గ్రహాలు యోగించడము, చతుర్థ పంచమ కేంద్ర కోణ స్థానాల యందు గ్రహాలు యోగిస్తూ ఉండడం లాంటివి విశేషమైనటువంటి శుభ ఫలితాలు. అనగా ఈ గ్రహస్థితి వల్ల కుటుంబపరమైనటువంటి విషయాలలోనూ, విద్య, ఉద్యోగము, వ్యాపారము ఇటువంటి విషయాలలోనూ ఉండేటువంటి అనేక రకాలైనటువంటి చిక్కుల బారి నుండి ఈ రాశి వారు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి అనుకూలించేటువంటి ఈ గ్రహస్థితి ఆర్థిక పరిస్థితులపై ఉండేటువంటి ప్రభావాన్ని గనక తీసుకుంటే, ముఖ్యంగా ఆర్థిక పరమైనటువంటి ఎదుగుదలకి ఈ గ్రహస్థితి గోచరిస్తూ ఉంటుంది. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి, అలాగే ఆదాయం కొంత అధికంగా రావడం వల్ల ఏదైనా రుణ బాధలు తగ్గించుకోవడానికి, చర ఆస్తుల తాలూకు కొనుగోలుకి, అలాగే అమ్మకాలకి కూడా ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. అంతేకాకుండా కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు, అటు జీవిత భాగస్వామి కానివ్వండి, సంతానం కానివ్వండి, తల్లిదండ్రులు కానివ్వండి, లేదా తోబుట్టువులు కానివ్వండి, బంధువులు మిత్రాదులతో ఉండేటువంటి సఖ్యత పెరుగుతూ ఉండడము, వారితోటి ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉండడము, సంతోషకరమైనటువంటి వాతావరణం ఉండడం లాంటివన్నీ కూడా ఈ వారంలో ప్రధానంగా చూడవచ్చును. అయితే అర్ధాష్టమ రవి యొక్క స్థితిగతులు, వ్యయరాహు యొక్క స్థితిగతుల వల్ల ముందుగా ప్రణాళికాబద్ధంగా ఏదైతే మీరు నిర్ణయాలు తీసుకుని ఉన్నారో, అవి ప్రయాణాలు కానివ్వండి, లేదా ప్రణాళికాబద్ధమైనటువంటి విషయాలు కానివ్వండి, ఏదైతే మీరు ప్లాన్ చేసుకున్నారో వాటిలో మాత్రం కొన్ని మార్పు చేర్పులు అనేటువంటివి ఈ వారం ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నాయి. అనగా ఏదైనా ఒక క్యాంపుకి వెళ్దాం అనుకున్నా, లేదా ఒక తీర్థయాత్రకు కానీ, ప్రయాణాలకు కానీ ఇవన్నీ కూడా కొంత వాయిదా పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. విద్య, ఉద్యోగము, వ్యాపారం లాంటి అంశాలన్నీ కూడా చాలా ఎదుగుదలతోటి ముందుకు సాగేటువంటి అవకాశం ఉంటుంది. ఈ వారంలో మేషరాశి వారికి ఒక మంచి శుభవార్తను వినడానికి కూడా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాదులలో మంచి గుర్తింపు లభించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు ఇది శుభ పరిణామంగా చెప్పవచ్చును. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసికమైనటువంటి ప్రశాంతతని కలగజేస్తుంది. రుణబాధలు తగ్గుతాయి, శత్రుబాధలు తగ్గుతాయి, అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టి కుటుంబ సంబంధమైనటువంటి విషయాలన్నీ కూడా ఆనందదాయకంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మేషరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము పసుపు.